నన్ను ప్రేమతో నీ వైపు తిప్పావయ్యా, నన్ను ప్రేమతో నీ వైపు నడిపావయ్యా. Jesus is the Lord, Jesus is the life, Jesus is the Lord, Jesus is the life. సాతాను వలలోన నేనుండగా, సాతాను వలలోన నేనుండగా, నీ బోధలతో నా మనసు మార్చావయ్యా, నీ బోధలతో నా మనసు మార్చావయ్యా. యేసయ్యా మనుషులే పాపములు చేసేనయ్యా, మనుషులే పాపములు చేసేనయ్యా. విమోచన బలి నీవు అయినావయ్యా, విమోచన బలి నీవు అయినావయ్యా. Jesus is the way, Jesus is the truth, Jesus is the way, Jesus is the truth. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి, నిరీక్షణ గడియల ద్వారా మీతో కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని నా ప్రార్థన. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా ఉంది: ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తి ఉన్నావు. చిన్న ప్రార్థన. జీవము గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, ఇంతవరకు నాయనా ఇదిగో తండ్రి, నీ బిడ్డలతో నా ప్రభువా ఈ విధముగా కలుసుకోవడానికి నీవు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయమందు నా ప్రభువా నాయన వాక్యం విత్తుచుండగా, ఈ వాక్యము నా ప్రభువా నాయన ఈ టీవీ ముందు ఎంతమంది కూర్చుని వింటున్నారో ప్రతి వారి హృదయాలు కూడా నా ప్రభువా నాయన నీ యందు నా ప్రభువా నాయన ఈ వాక్యాన్ని అనుగ్రహించడానికి నాయన వారు అర్థము చేసుకోవడానికి నీ కార్యము చేసి నడిపించమని అడుగుచున్నాను. ఈ వాక్యము ద్వారా వారి ఆత్మీయ జీవితానికి మేలు ఆశీర్వాదం అనుగ్రహించమని, కాపాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం గమనించాలి, దావీదు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును అంటున్నాడు. ఆపత్కాలం వచ్చేటప్పుడు ఒక పర్ణశాలలో దాస్తాడు దేవుడు నాకు అని విశ్వాసముతో దావీదు చెప్తున్నాడు. గమనించాలి, మానవునికి ఎన్నో కాలాలు ఉంటాయి. ఆపత్ కాలము, ప్రమాద కాలము, శని కాలము, రాహుకాలము, ఇలా కాలాలు చూస్తే విపత్కరమైన కాలాలు ఎన్నో ఉంటాయి. అయితే విపత్కరమైన కాలాలు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ కాలంలో ఉన్నటువంటి చెడును తీసివేసేయడానికి కొన్ని యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ ఉంటారు, కొన్ని శాంతులు జరిపిస్తారు. కానీ క్రైస్తవ లోకానికి ఉన్నటువంటి ఏకైక ఆధారం ఏంటో తెలుసా? దేవుని దగ్గర కనుక మనం ప్రార్థించగలిగితే మన ఆపత్కాలంలో మన ఆపదకి అంటకుండా, ఆపదకి మనం కనపడకుండా తన పర్ణస్థానంలో దాస్తాను అంటున్నాడు. గమనించాలి, ఏ కాలమైనప్పటికీ కూడా, ఆపత్కాలమైనా, శ్రమకాలమైనా, ఇబ్బంది కాలమైనా, ఏ కాలమైనప్పటికీ కూడా ఆయన పర్ణశాలలో మనల్ని దాస్తాను అంటున్నాడు. గమనించాలి, ఆయన పర్ణశాలలో మనం దాచబడాలి అంటే ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా మనం ఉన్నప్పుడే ఆయన పర్ణశాలలోనికి మనల్ని దాచడానికి ఆయన ఇష్టపడతాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, లోకంలో ఎన్నో ఆపదలు మానవుడికి క్షణ క్షణం కూడా ఎదురవుతున్నాయి. ఏ ఆపద ఎప్పుడు వస్తుందో మానవుడికి తెలియటం లేదు.
ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ మనం ఎరగకుండా వచ్చే ప్రతి ఆపదని, మనకు తెలిసి వచ్చినా తెలియకుండా వచ్చిన ఆపదే. ఆపద అనేది అకస్మాత్తుగా వచ్చి పడేది, అది మనం గుర్తించకుండా వచ్చి పడేది. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియనటువంటి సమయంలో అది మన మీద దాడి చేసే పరిస్థితి. మనం అనుకుంటాం ఆపదలో చిక్కుకుని ఉన్నప్పుడు, మనకు వేదన బాధ కలిగినప్పుడు, అయ్యో నాకు ఇది ఎందుకు వచ్చింది ఈ బాధని మనం వేదన పడుతూ ఉంటాం. కానీ ఒక విషయం గమనించాలి, ఈ ఆపద కాలం నీకు ఏ క్షణంలో వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, నీవు దేవుని సొత్తుగా, దేవుని బిడ్డగా ఉండగలిగితే ఆయన నిన్ను తన పర్ణశాలలో దాస్తాను అని ఒక బృహత్తరమైన వాగ్దానం నీ కొరకు, నా కొరకు ఆయన చేస్తున్నారు. గమనించాలి. అందుచేత సాధారణంగా ఆపదలు మానవుడికి ఎందుకు వస్తాయి అని చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 16-17 వచనాలు అంటాడు, అన్య దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు, కావున నా కోపము వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. గమనించాలి. దేవునికి వ్యతిరేక ఆరాధన చేసిన కారణాన్ని బట్టి, దేవుని విడిచిపెట్టిన కారణాన్ని బట్టి, ఆయన నిబంధనను మీరిన కారణాన్ని బట్టి, ఆయన మనం నిర్లక్ష్యం చేసిన కారణాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడో తెలుసా? విస్తారమైన కీడులు ఆపదలు మానవుడికి సంభవిస్తాయి అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ విస్తారమైన ఆపదలు కీడులు మనకు అవసరం లేదు. ఎందుచేతనో తెలుసా? ఈ కీడైనా, ఆపదైనా, ప్రమాదమైనా మనం తప్పించబడాలి అంటే, ఆయన పర్ణశాలలో మనం దాచబడాలి అంటే, ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా మనము చేయబడినప్పుడే అది మనకి సాధ్యం. ఈరోజు నీకో శుభవార్త. నువ్వు ఎలాంటి కీడైనా, ఎలాంటి ఆపదలో ఉన్నా ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడు. ఆపద అన్నిటిలో నుండి నేను తప్పిస్తానంటున్నాడు. అయితే ఆయన బిడ్డగా మనము చేయబడాలి. ఎప్పుడు మనం ఆయన బిడ్డగా చేయబడతాం? ఎప్పుడు నువ్వు ఆయన సొత్తుగా మార్చబడతావంటే, నీ పాప శాపముల నుంచి విమోచించబడినప్పుడే అది సాధ్యం. కనుక క్రైస్తవ లోకానికి ఉన్న ఏకైక నిరీక్షణ ఏంటో తెలుసా? ఆపద ఏ క్షణంలో వచ్చినా విమోచించబడిన గుంపులో ఉంటే, రక్షించబడిన గుంపులో ఉంటే, ఆయన సొత్తుగా చేయబడిన గుంపులో ఉంటే, ఆయన వారసుడిగా నువ్వు ఉంటే నువ్వు తప్పించబడతావు అన్నదే సత్యం. గమనించాలి. రోమాపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం అంటాడు, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులుగా మనము జీవించాలి. పాపంలో ఉన్నవాడు నీతి కార్యాలు చేయలేడు. వాడు పాపానికి దాసుడిగా ఉంటాడు తప్ప నీతికి దాసుడిగా ఉండ నేరడు. కనుక మన పాపం నుంచి ఎప్పుడైతే విమోచించబడతామో అప్పుడు మాత్రమే నీతికి దాసులుగా ఉండడానికి హక్కు, అర్హత మనం పొందుకుంటాం. అదేవిధంగా 17వ వచనం అంటాడు, ఏ ఉపదేశమునకు మీరు అప్పగించబడితేరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారమై ఉండాలి. మనం హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలకు, దేవుని ఉపదేశానికి మనము లోబడిన వారమై ఉండాలి. ఎవరైతే దేవుని ఉపదేశానికి లోబడిన వారు అవుతారో వారు దేవునికి లోబడిన వారు. దేవునికి లోబడిన వారు ఎవరవుతారో దేవునికే సర్వ హక్కులు మన మీద ఉంటాయి. అదే కాదు, 19వ వచనం అంటాడు, అపవిత్రతను, అక్రమమును ఎలాగూ మీ అవయవములను అప్పగించుతారో అలాగునే పరిశుద్ధతకు రాగుటకై మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. గమనించాలి. పాపం మానవులు ఏలుబడి చేసినంత కాలము అపవిత్రతకు, అక్రమానికి మన అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పేది ఏంటో తెలుసా? మీరు మన అవయవములను పరిశుద్ధతకు అప్పగించుకోవాలి. ఎప్పుడు పరిశుద్ధతకు అప్పగించుకుంటాం? ఏ దేవుడైతే మానవుని పరిశుద్ధుడిగా చేయడం కోసం తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించి ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు గనక, మన పరిశుద్ధుడిగా తీర్చిదిద్దాడు గనక,
ఆ పరిశుద్ధతకు గనక మనం లోబడిన వారమైతే మన అవయవాలు కూడా పరిశుద్ధ కార్యాలు చేయడానికి దోహదపడతాయి. దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎప్పుడైతే మనం పరిశుద్ధులమై ఉంటామో మనము ఏ అవయవము కూడా అపరిశుద్ధతకు లోను కాకుండా ఉంటుంది. మనము శరీరం ద్వారా చేసే ప్రతి కార్యము కూడా పరిశుద్ధ కార్యంగా ఉంటుంది. దేవుని చేత విమోచించబడితే మనము నీతికి దాసులుగా ఉంటాం, పరిశుద్ధతకు దాసులుగా ఉంటాం, దేవుని ఉపదేశానికి లోబడిన వారంగా ఉంటాం. అలా ఉన్నప్పుడే మనము దేవుని వారముగా మనం ఉండడానికి అర్హత ఉంటుంది. అందుకని అంటాడు గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా ఉంది, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. మనల్ని విమోచించాడు, మనల్ని ఒక శాపం నుండి విమోచించాడు. ఆయన పాపం వల్ల వచ్చే శాపం నుండి ఆయన మనల్ని విమోచించాడు. కనుక మనకు నీతికి దాసులమే తప్ప పాపానికి ఇక మీద దాసులమై ఉండకూడదు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా ఉంది, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివే, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. గమనించాలి, మనం ఎప్పుడైతే పాప శాపం నుంచి విమోచించబడతామో, అపవిత్రత నుంచి విమోచించబడతామో, దేవుని రక్తం వల్ల పరిశుద్ధులుగా మనం తీర్చిదిద్దబడతామో అప్పుడు మాత్రమే దేవుని కుమారులయ్యే అర్హత, హక్కు మనకు ఉంటుంది. దేవుని కుమారులుగా ఎప్పుడైతే మార్చబడతామో ఆయనకు వారసులుగా మనం తీర్చిదిద్దబడతాం. కనుక ఆయన వారసత్వం మనకు కావాలి. మనం ఆపదలో చిక్కుకున్నప్పుడు ఎవడైతే ఆయన వారసుడో ఆ వారసుడిని మాత్రమే పర్ణశాలలో ఆయన దాస్తాడు. గమనించాలి, ఏంటి పర్ణశాల? ఈ పర్ణశాల యొక్క ఔన్నత్యం ఏంటి? అసలు ఈ పర్ణశాల నిర్మాణం ఏంటి అని కొన్ని విషయాలు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా ఉంది, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, గుబురు గల వేరువేరు కొమ్మలను తెచ్చి పర్ణశాల కట్టెదను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ పర్ణశాల నిర్మాణం ఏ చెట్ల కొమ్మలతో కట్టబడిందో తెలుసా? ఒలీవ చెట్టు, గొంజి చెట్టు, అంతేకాదు గొంజి చెట్లతో కట్టబడింది. ఏంటి ఒలీవ చెట్టు అని చూసినట్టయితే మనకు తెలుసు, ఒలీవ చెట్టు, ఒలీవల నూనె దేవుని ఆరాధనకు ఉపయోగపడేది. నిత్యము వెలగడానికి ఆ యొక్క నూనె ప్రదీపంలో పోసి దేవుని సన్నిధిలో నిత్యము వెలగడానికి ఉపయోగపడేటటువంటి నూనెనిచ్చేది ఒలీవల నూనె. అంతేకాదు ఒలీవ చెట్టు ఆ యొక్క పావురాన్ని మోషే విడిచిపెట్టినప్పుడు అదేం చేసిందంటే భూమి నాశనం అంతా కూడా జయించింది. నాశనం అంతా పోయింది, నూతన చిగుళ్ళు ఉద్భవిస్తున్నాయి, ఇక ఇక్కడ నివసించవచ్చు. సమాధానానికి సూచనగా తెచ్చినటువంటి ఒలీవాకు. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన పర్ణశాల సమాధాన పూరితమైనది, సమాధానము చేత నింపబడినది పర్ణశాల. కనుక ఆ పర్ణశాలలో మనల్ని దాచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకొక మాట కూడా చూడాలి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఒలీవ చెట్లకున్నంత సౌందర్యము అతనికి కలుగును, లబానోనుకున్నంత సువాసనకు ఆయనకు కలుగును. ఒలీవ చెట్లకున్నంత సౌందర్యం, లబానోనుకున్నంత ఏంటి? సువాసన. అందుకనే అంటే ఆ సువాసన, ఆ సౌందర్యం కలిగినటువంటి యేసు నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు అని పరమగీతాల్లో మనం చూస్తున్నాం. ఆయన నివాసం ఉండేటటువంటి పర్ణశాల, సౌందర్యం కలిగినటువంటి పర్ణశాల, సువాసన వెదజల్లేటటువంటి పర్ణశాల. ఈ పర్ణశాల దేవుడు ఆపత్కాలంలో మనల్ని దాచడానికి ఆయన ఉపయోగిస్తున్నాడు. గొంజి చెట్లు అంటే అర్థం ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 60వ అధ్యాయము 13వ వచనం అంటాడు, పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తము
గొంజి చెట్ల నీ యొద్దకు తేబడును, పరిశుద్ధాలయపు అలంకారము కొరకు. అంటే అలంకార భూషణగా ఉన్నటువంటి చెట్టది. అంటే దేవుని కొరకు నీవు ఒక అలంకార ప్రతినిధిగా ఉండాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధాలయపు అలంకార ప్రతినిధిగా నువ్వు ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. నువ్వు విమోచించబడాలి, వారసత్వం సంపాదించుకుంటే సమాధానపు పర్ణశాలలోనికి నువ్వు వస్తావు. దేవుని కొరకు అలంకరింపబడిన పర్ణశాలలోనికి నువ్వు వస్తావు. పరిశుద్ధమైన పర్ణశాలలోనికి నీ వస్తావు. అందుకని అంటాడు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 13వ వచనం అంటాడు, గొంజి వృక్షములు ఎదుగును, అది యెహోవాకు ఖ్యాతిగాను కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. అంటే ఈ పర్ణశాలకున్న మూడవ ఔన్నత్యం ఏంటో తెలుసా? ఖ్యాతి కలిగినటువంటి పర్ణశాల. అంటే మనకి ఘనత తెచ్చే పర్ణశాల, మన ఔన్నత్యాన్ని పెంచే పర్ణశాల, మనకి గౌరవం తెచ్చే పర్ణశాల, ఖ్యాతికి కారణమైనటువంటి పర్ణశాల. అంటే విమోచించబడిన నీవు ఆపద వచ్చినప్పుడు దాచబడే పర్ణశాల, నీకు ఖ్యాతికి తెచ్చే పర్ణశాల, నిన్ను ఘనపరిచే పర్ణశాల, లోకమంతటి కంటే కూడా నిన్ను గొప్పగా ఉన్నతంగా చూపించేదే ఈ పర్ణశాల. కనుక దేవుని సన్నిధిలో మనం విమోచించబడినప్పుడే ఆ పర్ణశాలలో ఉండడానికి హక్కుదారులము. ఇంకొక మాట కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ పర్ణశాలలోనికి వెళ్తే, మనం ఎప్పుడైతే ఆ పర్ణశాలలోనికి వెళ్తామో అక్కడ జరిగే సంభవం మనం 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. లేవీకాండము 23వ అధ్యాయం 42వ వచనం అంటాడు, నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను. ఇశ్రాయేలీలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసించవలెను. ఖ్యాతి కలిగిన పర్ణశాలలో నీవు నివాసం అనేది అక్కడే ఉండాలి. ఒకసారి దేవునిలోనికి నువ్వు వచ్చిన తర్వాత, ఒకసారి దేవుని నివాసంలో నువ్వు ప్రవేశించిన తర్వాత నీ జీవితాంతము కూడా దేవునితోనే నువ్వు ఉండాలి. ఆ పర్ణశాలే నీకు నివాసముగా ఉండాలి. ఇశ్రాయేలీలు ఆ శ్రమల నుండి, ఆ బాధల నుండి, ఆ అధికార బలము నుండి, ఆ యొక్క హీనమైన స్థితి నుండి విడుదల పొందిన తర్వాత వాళ్ళు సుఖంగా ఎక్కడున్నారో తెలుసా? దేవుని పర్ణశాలలో వారి నివాసం ఉన్నారు. కనుక పాపశాపం నుంచి విమోచించబడిన మనం ఆయన మన కొరకు ఉంచినటువంటి ఆ పర్ణశాలలోనే మనం ఉండాలి. తిరిగి మరలా పాపం జోలికి మనం వెళ్ళకూడదు. అక్కడే ఉంటేనే నీ జీవితానికి ఒక ఘనత, ఒక మెప్పు, ఒక గొప్ప ఉన్నతమైనటువంటి పేరు నీకు కలుగుతుంది. నువ్వు పరిశుద్ధతని అలవాటు చేసుకునేటటువంటి, పరిశుద్ధత జీవితం జీవించేటటువంటిది పర్ణశాల. మంచి సువాసన ఖ్యాతి కలిగినటువంటిది పర్ణశాల. ఆ పర్ణశాలలో నీ నివాసం ఉండాలి. ఐగుప్తీలందరూ కూడా ఎక్కడున్నారో తెలుసా? పర్ణశాలలో ఉన్నారు. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను పర్ణశాల ఒకటి ఉండును. ఇంక నువ్వు పర్ణశాలలోకి వచ్చిన తర్వాత, పర్ణశాలలో నివాసం ఉంటున్నప్పుడు నీకు ఎండనే శ్రమ తగలదు. ఎండ అనేది నీకు రాదు. అంటే ఎండ శ్రమకి సాదృశ్యం, కష్టాలకు సాదృశ్యం, ఇబ్బందులకు సాదృశ్యం. పర్ణశాలలో ఉన్న నీకు నీడగా ఉండడానికి, గాలి వానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఉంటుందంట. ఏంటి గాలి వాన? నీ జీవితంలో మాట మాటికి చెలరేగేటటువంటి భయంకరమైనటువంటి శ్రమలే ఈ గాలివానకు సూచన. నీకు గాలివాన తగలదిక, శ్రమలనేవి నీ దగ్గరికి రావు, ఆపద అనేది నీకు అంటదు. అలాంటి పర్ణశాలలో ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో,
చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండలి. పాపపు చెర నుండి విడుదల పొందిన ప్రతి వారు కూడా పర్ణశాలలోనే ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసిన పర్ణశాలలో ఉంటేనే తిరిగి మరలా చెర మీ జోలికి రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. కనుక ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? పాపపు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహము పర్ణశాలలు కట్టుకుని వాటిలో ఉందరు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 14 అంటాడు, ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీలు పర్ణశాలలో నివాసము చేయుదురు. ఉత్సవ కాలమందు అంటే నువ్వు పర్ణశాలలో ఉండగా నీ జీవితం ఉత్సాహం, ఆనందం, సంతోషమే తప్ప దుఃఖం అనేది నీ దగ్గరికి రావడానికి అవకాశం అనేది ఉండదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో పర్ణశాలలో ఉండడం అనేదే శ్రేష్టమైనటువంటి విషయం. పర్ణశాల ఎందుకు పర్ణశాలలో ఉండాలి అని అంటే, ఆపత్కాలము నుండి మనం తప్పించబడినప్పుడు డెఫినెట్గా ఆపద నిన్ను అంటకుండా ఉండాలంటే నువ్వు పర్ణశాలలోనే ఉండాలి. ఇశ్రాయేలు విడుదల పొంది పర్ణశాలలోనే ఉన్నారు. చెరలో నుండి వచ్చిన వారు పర్ణశాలలోనే ఉన్నారు. అంతేకాదు, వారికి పగలు నడదెబ్బ కానీ గాలి వాన చేత వచ్చేటటువంటి విపత్కరమైన పరిస్థితులు కానీ వారిని అంటకుండా కాపాడుతున్నాయి. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీకో శుభవార్త. నీ కాలాలన్నీ కూడా మంచిగా ఉండాలంటే, ఆపత్కాలములో నువ్వు విడిపించబడాలి అంటే, ఆపత్కాలము నుండి ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంతేకాదు, నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కిస్తాడట. ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎందుకు ఎక్కిస్తాడు ఆయన? శోధన నిన్ను అంటకుండా, బాధలు నిన్ను అంటకుండా, శ్రమ నీకు సమీపించకుండా, ఇబ్బందులు నిన్ను కానరాకుండా ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఎక్కలేనంత ఎత్తైన కొండకు నిన్ను ఎక్కిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని కాని వారిని ఆరాధిస్తూ, దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ, అపవిత్రతలోనే నువ్వు ఆపదల్లో చిక్కుకోవడం అనేది దేవునికి ఇష్టం లేదు. ఆపదలో ఉన్నవారిని ఆయనకు ఒక ఆహ్వానం పలుకుతున్నాడు. నా పర్ణశాలలో నేను దాస్తాను అంటున్నాడు. ఆపద నుండి నువ్వు పర్ణశాలలో దాచబడాలంటే ఆయన మన కొరకు పాప శాపం నుండి విమోచించబడి నిన్ను నన్ను విమోచించి ఆయన పర్ణశాలలో దాచాలని ఆయన ఈ లోకానికి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని పరిశుద్ధుడిగా చేయడం కోసం ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం అనుభవించాడు. ఎప్పుడైతే మనం విమోచించబడతామో అప్పుడు మనం వారసులుగా ఉంటాం. వారసులుగా ఉన్న తర్వాత, మనం దేవుని బిడ్డలు అయిన తర్వాత, విమోచించబడిన తర్వాత, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడిన తర్వాత మన నివాసం ఇక మీదట లోకంలో ఉండకూడదు, కానీ ఆయన సమాధానకరమైనటువంటి పట్టణంలో, పరిశుద్ధమైనటువంటి పర్ణశాలలో మనతో పాటు ధవళవర్ణుడు సౌందర్యవంతుడైనటువంటి యేసు మనతో ఉన్నటువంటి పర్ణశాలలో మన నివాసం ఉండాలి. ఈ నివాసం నువ్వు కోరుకోవాలి. నాకు ఇంకా వయసు ఉంది అనుకోవద్దు. ఏ వయసు అయినా కానీ ఆపద ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించి నిన్ను తనతో పాటు కూర్చోబెట్టుకోవాలని యేసు కోరుకుంటున్నాడు. కనుక నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి ఎత్తుకి నువ్వు ఎదగాలనుకుంటే, ఊహించినటువంటి భవిష్యత్తు నీకు కావాలనుకుంటే, ఊహించినటువంటి అభివృద్ధి నీకు కావాలనుకుంటే, ఊహించినటువంటి ఆశీర్వాదాలు నీకు కావాలంటే, ఎక్కలేనంత కొండకి నువ్వు ఎత్తైన కొండకు నువ్వు ఎక్కించబడాలి అంటే దేవుని యొక్క మాటకు లోబడి, ప్రభువా నన్ను విమోచించి నాకు ఆపద కాలంలో నన్ను దాచేటువంటి పర్ణశాల ఈ లోకంలో ఉండగానే నాకు ఒక పర్ణశాల అవసరం ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రాధేయపడి అడగాలి. ఎప్పుడైతే ఈ లోకంలో ఉండడానికి నువ్వు ఇష్టపడకుండా దేవుని చెంత ఉండడానికి కనుక నువ్వు ఇష్టపడితే, ఎప్పుడు ఏ క్షణంలో ఆపద వచ్చినా ఆయన తన పర్ణశాలలో దాచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక దేవుని సన్నిధిలో నీకు
ఆపద వచ్చినప్పుడు నువ్వు తడుముకోవడం కాదు కానీ, ఆపద వచ్చినప్పుడు పర్ణశాల కోసం అన్వేషించడం కాదు కానీ, నీ జీవితం ఉండగానే, నీ ఆయుష్ ఉండగానే, ప్రభువా నాకు ఎప్పుడు ఆపద వచ్చినా నీ పర్ణశాలలో దాక్కునే అర్హత, హక్కు నాకు ఈ నాయనని దేవుని సన్నిధిలో నీవు ఇప్పటి నుంచే ప్రార్థన చేయి. ఒకవేళ విమోచించబడకపోతే, ప్రభువా నా పాపశాపాల నుంచి నేను విమోచించబడాలి నాయన, నాకు ఎప్పుడు ఆపద వచ్చినా నీ పర్ణశాలలో నేను ఉండాలి ప్రభువా, నీ ఘనత, నీ ఖ్యాతి నాకు కావాలి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఈ టీవీ ముందు కూర్చుని మీకేమైనా ఆపద ఉందా, ఇబ్బంది ఉందా, సమస్యల చేత సతమతమవుతున్నారా? ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. మీ సమస్యలుంటే ఆ సమస్యలను బట్టి, ప్రభువా మా సమస్యలు తీర్చు నాయన, మాకు ఇలాంటి పరిస్థితులన్నీ నువ్వు తొలగించు ప్రభు అని ప్రార్థనలో ఏకీభవించండి. జీవము గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా ఇంతవరకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి దేవా నీకు వందనాలు ప్రభువా నాయన. ఆపత్కాలంలో తన పర్ణశాలలో దాచునని నువ్వు మాకిచ్చినటువంటి ఒక మంచి వాగ్దానాన్ని ప్రభువా, మా ప్రియులు నా ప్రభువా ఈ టీవీ ముందుండి ఎంతమంది అయితే ఏ ఆపదల్లో ఉన్నారో, ఏ శ్రమల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వారికి అందరికీ కూడా నా ప్రభు నువ్వు ఆహ్వానిస్తున్నావు ప్రభువా. నీ పర్ణశాలలో వీరిని దాచడానికి నీ కార్యము చేయండి నాయన. ఎవరైతే ఇంకా నువ్వు రక్షణ పొందలేదో, రక్షణ పొందని బిడ్డలకు కూడా నా ప్రభువా ఈ లోకంలో ఉండగానే నేను ఒక పర్ణశాల కొరకు నా ప్రభు దగ్గర నేను పాపాల కొరకు వేడుకొని నా విమోచన పొంది ఆయన పర్ణశాలలో దాచబడే అర్హత నేను పొందుకోవాలన్న ప్రేరణ ప్రతి వారికి పెట్టండి నాయన. నీకు వందనాలు. నీ బిడ్డలు నా ప్రభువా నాయన ఎన్ని సమస్యల్లో ఉన్నారో, అనారోగ్యాలతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారి ఉద్యోగాలు సఫలపరచండి నాయన. ఏ ప్రయాణ నిమిత్తమై వారు బయటికి వెళ్తున్నారో వారి ప్రయాణాలు సఫలపరచండి నాయన. దేవా వారి బిడ్డలను ఆశీర్వదించండి నాయనా తండ్రి. ఎవరైతే బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలిగజేయండి నాయన. నాయనా తండ్రి గర్భిణీ స్త్రీలకు సుఖాన్ని అనుగ్రహించండి రాజా. దేవా చదువులో ఉన్న వారికి అభివృద్ధి ఇచ్చేయండి ప్రభువా. ఎంసెట్ కొరకు సిద్ధపరిచిన బిడ్డలకి మంచిగా ఎంసెట్ సిద్ధపడినా ప్రభువా మంచి ర్యాంకులు పొందుకునే భాగ్యం దయచేయండి నాయన. నీకు వందనాలు. ఇదిగో నా ప్రభువా దేవా నీకు వందనాలు. చదువుచున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి ప్రభువా. ఈ సమయం మందు మాతో మీరు ఉండండి నాయన. బిడ్డల నాయన ఈ టీవీ ముందు కూర్చున్న బిడ్డలు నాయన ప్రతి వారి సమస్యను పరిశీలించి పరిష్కరించి నీ పర్ణశాలలో వారిని దాచమని, వారి ఊహల్లో కూడా ఊహించినటువంటి ఎత్తైన కొండకు వారిని ఎక్కించమని, ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.